సత్యవతి ఛానల్. ఇవాళ కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి. పాకం పట్టుకోకర్లేదు, అంత తొందరగా అయిపోతాయి లడ్డూలు. ఇదిగోండి, గ్యాస్ వెలిగించి మూగుడు పెట్టాను. చాలా సులువుగా ఉంటుందండి, కానీ కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. మనము తురిమి ఉంచానండి. ఈ కొబ్బరి తురిమి చేసి ఉంచాను. ఇదిగోండి, ఇందులో వేసేసేసి ఇదిగోండి బెల్లం కూడా తురిమి ఉంచాను. ఈ రెండు కలిపి మనము చేసుకోవాలన్నమాట అండి. రెండు కలిపి మనము పెట్టుకుంటే అండి నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి స్లోగాను. మన లడ్డు బెల్లం తెచ్చుకుంటాం అనుకోండి, అందులో మనకి ఇసుకది ఉండదండి, చాలా బాగుంటాయి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఎంత స్లోగా పోయి ఉంటే అంత బాగుంటుందండి. మాడకుండా ఉంటుంది, కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట అండి. మా చిన్నప్పుడు మాకు దొడ్లో చాలా కొబ్బరి మొక్కలు ఉండేయండి, 5-6 మొక్కలు ఉండేవి. ఎప్పుడు ఎక్కువ కొబ్బరి ఉండలే చేసుకుంటూ ఉండేవాళ్ళము. మా చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉండేది. అలాగే కొబ్బరి నూనె కూడా మేము ఎప్పుడు కొనుక్కోలేదండి చిన్నప్పుడు. అలాగే ఏడాది వరకు మేము అయిపోయిన తర్వాత కాయలు రాలిపోతాయి కదండి కొబ్బరి చెట్ల నుంచి. రాలిపోయిన కాయలు ఏడాది వరకు అలాగా అటుకు మీద నిల్వ ఉంచేవారు అనమాట అండి. నిల్వ ఉంచిన తర్వాత ఏడాదికి వేసంకాలం బాగా ఎండ వస్తుంది కదండి, అప్పుడు అన్నీ కొట్టి కురుడి కాయలు మామూలు కాయలు అన్నీ కొట్టి అప్పుడు నూనె ఆడించుకునేవాళ్ళం అనమాట అండి. అంత పెద్ద జుట్లు ఉండేయండి అంతకుముందు. కొబ్బరికాయలు కొబ్బరి ఉండలు చేసుకోవటము, కొబ్బరి నూనె ఆడించుకోకపోవటము, ఇవన్నీ మా చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నాయండి, పిల్లలు కూడా తెలియదు. ఇలాగే నెమ్మదిగా మనము తిప్పుకుంటూ ఉండాలండి. గ్యాస్ కట్టేస్తున్నానండి. కొంచెం చల్లారేగా లడ్డూల కింద చేసుకోవటమేనండి. పాకం అక్కర్లేదు దీనికి. ఇంత చాలా ఈజీ అండి. లడ్డు అవుతుందా లేదో టెన్షన్ ఉండదు. హాయిగా చల్లారిపోయినా సరే చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ అండి. లడ్డూలు చేశానండి. ఇది చాలా ఒక కొబ్బరికాయకి 6 కానీ 8 కానీ మన సైజుని బట్టి ఉంటుందండి. అందువల్ల కొబ్బరికాయ అంటే ఎవరు ఇష్టపడట్లేదు. ఇలా లడ్డూలు చేసి పెడితే అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి. థ్యాంక్స్ అండి.